హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కైజన్ న్యూస్. నేను మీ దేవ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అంటే అద్భుతమైన టాపిక్తో వచ్చినాను అనమాట. అది నేను చెప్పిన తర్వాత మీకే అనిపిస్తుంది ఏంది అని. ఇంకొద్ది రోజుల్లో మన ఇండియాలో స్కూళ్ళు, హాస్పిటల్స్, టెంపుల్స్ అన్నీ మూతపడతాయంట. అంటే అన్నీ బంద్. అరే నిజం బాయ్ సార్, నిజం చెప్తున్నా నేను. నేను కూడా నమ్మలేదు ఇది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా నిజం అనిపిస్తుంది తెలుసా. అంటే ఇది అబద్ధము అనడానికి కూడా ఆస్కారం లేదు. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ఏమో నిజం అనిపిస్తుంది. నమ్మరా మీరు? అయితే ఈ వీడియో చూడండి. ఈడ చూసిరు కదా, ఒక లేడీ అంటే ఈమె గొంతులో ఎలర్జీ ఉందని చెప్పేసి ఆ బాబాకి, అంటే బురుడి బాబా, అంటే దొంగ బాబా లేకపోతే డాక్టర్ బాబా, అంటే ఈ డాక్టర్ బాబాకి, ఈ దొంగ బాబాకి, ఆ లేడీకి దగ్గర దగ్గర 7 to 8 feet దూరం ఉంది. అయితే ఆమె వచ్చి ఏం చెప్పిందంటే, బాబా నాకు గొంతులో ఎలర్జీ ఉంది అని చెప్పి. సో ఆ బాబా ఏం చేసిందంటే, మన ఏదో అనుకొని అక్కడి నుంచి ఛు అన్నాడు. ఆమెని ఫస్ట్ నోరు తెరవమన్నారు. ఛు అని ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి ఆ వేవ్ లెంత్ ఛు అనగానే ఆ వేవ్ లెంత్ పోయి డైరెక్ట్గా పోయేసి ఆమె నోట్లో దూరిపోయింది. నోట్లో దూరిపోగానే ఇమీడియట్గా అడిగింది ఎలర్జీ ఉందా అని చెప్పేశాడు. అరే సర్ప్రైజ్ ఏంటంటే నేను కూడా షాక్ అయిపోయినా. నాకేదో మైండ్ దుబ్బింది. ఏమైందంటే, లేదు అలర్జీ పోయిందంట. వరి అమ్మ అంటే ఛు అనగానే అలర్జీ పోయింది, అంతే కదా. సో నిజంగా ఇమ్మీడియట్గా మాయమైపోయిందని చెప్పంగానే అసలు నేను కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. అమ్మ నాకు కూడా ఎలర్జీ వస్తే ఏమన్నా వస్తే ఆ బాబా దగ్గరికి పోదామని చెప్పేసి అనుకుంటే నేను. సో కూల్ కదండి. సో ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి ఐటమ్లు ఇంకా మస్తున్నాయి, అది కూడా చూపిస్తా. ఇక్కడ ఇంకో బాబా ఉన్నాడు. అంటే మన దగ్గర మన ఇండియాలో డాక్టర్లు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవి ఇవి ఎన్ని, పేషెంట్ని కాపాడడానికి వీళ్ళు అంతా ఉన్నతమైన చదువులు చదువుతారు. అంటే ఎంబీబీఎస్, ఎండి, ఎఫ్ఆర్సిఎస్, లండన్, విదేశాల్లో చదువుకుంటారు, ఈడ చదువుకుంటారు, తెలంగాణలో, ఆంధ్ర మెడికల్ కాలేజ్ చదువుకొని వాళ్ళు ఎంతో కఠోర తపస్సు చేసేసి ప్రాక్టీస్ చేసేసి ఒక దాంట్లో నిష్ణాతులు అవుతారు, అంటే స్పెషలిస్ట్ అవుతారు. మనకి ఇక్కడ అవన్నీ ఏమొద్దు. చెప్తున్నా కదా, క్యాన్సర్ 3rd stage ఉందంట ఒక ఆయనకి. వాళ్ళ భార్య వచ్చేసి ఇట్లా, బాబా మా ఆయనకి 3rd stage క్యాన్సర్ ఉందనగానే ఈ మనం చెప్తున్న ఈ డాక్టర్ ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఎంపీడిఎస్ అన్నీ అన్నీ వీడే. సో ఏమన్నాడంట, ఇట్లా చుట్కీ కొట్టిండట. అంటే ఇట్లా ఇట్లా కొట్టంగానే ఆమె పోయి అన్ని రిపోర్ట్ తీసిందట మళ్ళీ. ఖతం నార్మల్. मेरे पति को 3rd स्टेज का कैंसर हो गया था. मेरे पति की रिपोर्ट भी एकदम नॉर्मल आ गई. గ్రేడ్ కదా. ఇట్లాంటి వాళ్ళకి అసలు పద్మశ్రీలు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాల. చెప్తున్నా కదా, ఇట్లాంటి వాళ్ళని మన బార్డర్కి పంపించాలి. బార్డర్ని పంపించి అవసరమే లేదు కదా, ఒక్కడు ఉంటే వాళ్ళు బార్డర్లో. అక్కడ ఎవరైనా వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు షూట్ చేసారనుకో పటక్మని పట్టేసుకుంటారు. అంటే బుల్లెట్లను ఇట్లా 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 బాంబులను అన్ని ఇట్లా పట్టేసుకొని ఇట్లా ఇట్లా చేసేసి చనా బటానీలా తినవచ్చు. అంటే ఇట్లాంటి వాళ్ళ దగ్గర అతీత శక్తులు ఉన్నాయి కదా. ఏం మనుషులు రాబాయి, ఇంకా ఉన్నాయి. చెప్తున్నా కదా, మన జీవితము సార్థకం చేసుకోవాలంటే ఈ వీడియోను కూడా చూడాల్సిందే మీరు. చెప్తున్నా కదా, ఫస్ట్ చెప్పాను కదా నేను, గుళ్ళు అంటే గుళ్ళు కూడా బంద్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. చూడండి మరి, ఇక్కడ కొంతమంది మన మహిళామణులు, సోదరులు, తల్లులు, ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ ఒక చేస్తే ఏదైనా పార్టీయో లేకపోతే గాసిప్సో ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ వాళ్ళ మాటలు ఉంటాయి కదా. ఇక్కడ అది కాదు లెక్క. ఒక ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జ్. ఇంకా ఆ ఫ్రిడ్జ్లో పరమశివుడు వెలిచిండంట, భగవాన్ శివుడు వెలిచిండంట. గది చూడనీకి ఒక ఆమెను విలువంగానే వీళ్ళందరూ జమ అయ్యారు ఆడ. చెప్తున్నా కదా, ఫ్రిడ్జ్ తెరవంగానే పైన ఫ్రీజర్ ఉంటుంది కదా, ఫ్రీజర్లో ఉత్తరమైన శివలింగాకారంలో ఉన్న ఒక ఐస్ గడ్డ ఉందట. అది చూడంగానే మనోళ్ళు జర పువ్వులు, బొట్టు గిట్టు అన్నీ పెట్టేసేసి దాన్ని ఓపెన్ చేసి ఓ పాటలు పాడుకుంటూ, వీడియోలకు పోజులు ఇచ్చుకుంటూ, ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ, చెప్తున్నా కదా, ఓ ఇది పెద్ద నడిపించేసారు. ఇక దీన్ని సోషల్ మీడియాలో దాంట్లో అదేంట్లో మొత్తం ఇచ్చేసారు. అరే ఏం మనుషులమ్మా మీరు, నాకు అర్థం కాదు. దేవుడు ఇక ఇక ఎట్లుందంటే, ఇక దేవుడిని గుళ్ళల్లో పెట్టకండి. ఇక మీరు మీ ఇంట్లలో మీ ఫ్రిడ్జ్లలో పెట్టండి. ఫ్రిడ్జ్లలో పెట్టి కింద అన్ని సామాన్లు పెట్టి పైన దేవుళ్ళని పెట్టండి. ఎందుకు కాదు అందరు నవ్వేడిది, ఎందుకు కాదు అందరు హేళన చేసేది. ఏం ఏం పిచ్చితనం ఏంది, ఈ అంద భక్తి ఏంది నాకు అర్థమైంది. ఇప్పుడు కాదు నేను చెప్తున్నా కదా, దీనికి కాదు నేను టెంపుల్స్ క్లోజ్ అవుతాయి అంటున్నాను. ప్రతి ఇంట్లో దేవుడు ఉంటాడు, ప్రతి ఇల్లు ఒక మందిరం అంటారు. కాకపోతే ఇదేంది, ఏమి కర్మ. చెప్తున్నా కదా, ఈ గుడ్డి జనాలని లాస్ట్కి ఆ పరమశివుడే దిశానిర్దేశం చేయాలి. కొంచెం మారండి, మారండి, ఇంకెంతకాలం. ఓకే. సో ఓ మాస్టర్ అయిపోలేదు, ఇంకా ఉంది. చెప్తున్నా, పిక్చర్ అభి బాకీ ఉంది హై, ఇంకా ఉంది, ఇంకా చూపిస్తా.
ఇప్పుడు స్కూల్స్ గురించి చూద్దాం. ఇప్పుడు స్కూల్స్ ఏంటంటే స్కూల్స్లో పాఠాలు వద్దు, నేర్పించొద్దు, నేర్పించకుండా మేకింగ్ ఆఫ్ బాబాలు, బాబీలు. ఓ సారీ సారీ సారీ, బాబీలు అంటే మళ్ళీ వేరేది అనుకోగల మీరు. బాబీలు అంటే జోగిని. స్కూల్ అనే వర్డ్ తీసేసి ఫ్యాక్టరీ ఆఫ్ మేకింగ్ బాబాలు అండ్ జోగినీలు అనే క్యాప్షన్ బోర్డు పెట్టేసేయాల్సిందే. అసలు ఏజ్ క్రైటీరియాలు, ఎలిజిబిలిటీలు అవన్నీ ఇక జాంతానే. మాట్లాడడం వస్తే చాలు పోయి, మనుషులని బురిడి కొట్టేయడం వస్తే చాలు మనం. ఇంకోటి ఏంటంటే ఇలా కింద క్యాప్షన్ పెట్టుకోవాలి. ఏంటంటే క్యాప్షన్ ఏంటంటే, మేము కులాలకు మతాలకు అతీతం, ఇక్కడ ఏ మతమైనా ఏ కులమైనా అడ్మిషన్ ఫ్రీ. అరే అమ్మ, అడ్మిషన్ ఇస్తే లాస్ అయిపోతారు కదా. ఇక్కడ కాదు, ఇలాది లాంగ్ టర్మ్ ఇదనమాట. ఇలా బిజినెస్, ఇప్పుడు కోచింగ్ తీసుకున్నది వీళ్ళు బిజినెస్ స్టార్ట్ అయింది అనుకో, బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ బిజినెస్ నుంచి వీళ్ళకి షేర్ ఇవ్వాలి. మస్తు ఉంది కదా. సో ఇది ఎందుకు అంటున్నానంటే, దీనికి కూడా సంబంధించి ఒక బాబా ఉన్నాడు అనమాట. వాడు ఏమంటున్నాడంటే, బాబా అంటే ఇంచుమించు మిసాలు కూడా రాలే ఆయనకి. ఏమంటాడంటే, స్కూల్ స్పెల్లింగ్, స్కూల్ అంటే ఏందని చెప్పి, షూ అంటే అంటే సోజా పడుకోవడం, కూల్ అంటే ఏసీ ఎయిర్ కండిషన్ అంట. అది చెప్పే లాజిక్ పబ్లిక్ ఇంటూ లాజిక్ ఏం లే. కాషాయం వేసుకున్నాడు, మనం ఏది చెప్తే చెప్పాలి, స్కూల్ పంపించద్దు అంటాడు. ఆ వీడియో చూడండి మీరు, చూసిన తర్వాత మీరు. ఇంకోటి ఏంటంటే, ఇంకో బాబా ఉన్నాడు. వీడొక్కడు మన ఇండియాలో ఉంటే చాలా బా, అందరు ప్రశాంతంగా ఉంటారు. అసలు ఎవ్వడేం చేసుడే ఉండదు. అంత మొత్తం అంటే ఏ రోగాలు రావు, ఏం రావు. డౌటా మీకు? చూడండి, ఇప్పుడు చెప్తున్నా కదా, వాడు చేయితో ఏడ నీళ్ళు బాటిల్ కనిపిస్తే బాటిల్ పైన చేయి పెట్టంగానే కథం శుద్ధి అయిపోతుంది. అది అంతే. మురికి నీళ్ళు పెట్టంగానే శుద్ధి అయిపోతుంది. నమ్మట్లే? చెప్తున్నా, చూడాల్సిందే. ఇతో వాడు అట్లా శుద్ధి చేసేదే ఉందనుకో, మన భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి కదా, ఎన్నో నదులు ఉన్నాయి, చెత్త పేరుకుపోయింది. అంతే, నదులు వదిలిపెట్టిపోయి ఈడ మన ట్యాంక్ బండ్ ఉందిగా, మొత్తం మురికి నీరు వచ్చి ఇట్లా ముట్టుకోమని మొత్తం శుద్ధి అయిపోతుంది. చెప్తున్నా కదా, గవర్నమెంట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండియాలో ఉన్న నదులు, ఇండియాలో ఉన్న క్లీన్ చేయాలని చెప్పి కోట్ల ఖర్చు చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పు? కోట్ల ఖర్చు పెట్టాడు. మురికిని శుభ్రం చేసే బాబా అని తీసుకొని వచ్చి ప్రతి చోట ఎక్కడికక్కడ నదులు, లేకపోతే ఇది కొలన్లు, ఇట్లాంటి లేక్స్ ఉన్నాయి, అడు చేసేసి ఇట్లా ముట్టుకుంటే కథం శుద్ధి అయిపోతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, దేన్ని ఏ రకంగా చేస్తున్నా, హాస్పిటల్ వీడు ఒక్కడు ఉంటే చాలుగా, రోగాలు రావు. కథం నీళ్లు మంచిగా ఉంటే, నీళ్లు పవిత్రంగా ఉంటే, బాగుంటే, ఫ్రెష్గా ఉంటే రోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? రోగాలు రావు. వీడినొక్కడిని తీసుకుపోయి అక్కడక్కడ వెళ్ళేసేసి నదులు, సముద్రాలు ఎక్కడున్నా సరే పోయి చేసుకోవాలి. వాడు వచ్చేసి ముట్టి శుద్ధి చేసేస్తే గవర్నమెంట్కి వేల కోట్లు మిగిలిపోతాయి. అవన్నీ మన డెవలప్మెంట్కి మనం ఖర్చు పెట్టవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఉంది, ఎన్నో కంపెనీలు బంద్ అయిపోతాయి. కంపెనీలు అంటే ఏం కంపెనీలు? 6 యూనిట్లు. ఇప్పుడు మాక్సిమము 10 ఇండ్లలో 5 నుంచి 6 యూనిట్లు ఉంటాయి కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాటర్ ప్యూర్ కావాలని చెప్పి చేస్తారు. పాపం కంపెనీ కూడా బంద్ అయిపోతుంది. ఆ కంపెనీలో కొంత వేల మంది పనిచేస్తుంటారు, వాళ్ళు కూడా రోడ్డు పైన పెడతారు. అంటే చూడండి మీరు, అంటే ఈ అంధభక్తులు వీడేంది బాటిల్ పట్టుకుంటే బాగా ముట్టుతుంది, బాటిల్ పడడం ముట్టుకుంటుంది. ఇది ఒక పెద్ద తంతు తయారైంది ఆ అంధభక్తుది. సో ఇట్లా మన హిందువులనే కాదు, దీంట్లో ఇట్లాంటి లోఫర్నా కొడుకులు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా వేరే మతం ఎక్కడెక్కడ ఉన్నారు. అవి కూడా ఉన్నాయి. ఇట్లా చేయి పెట్టంగానే కొట్టుకొని కొట్టుకొని కింద పడి, దొమ్మరిగడ్డలు కొట్టుకొని ఇది చేసుకొని స్టేజ్ల పైన పడి అది పడి ఏంది నాటకాలేంది? ఇంకోటేమో ఈ ముస్లిమ్స్ ఏదైతే పవిత్రమైన రంజాన్ టైంలో పూట ఖర్జూరాలు నోట్లో పెట్టుకొని సప్పరిచ్చి ఇస్తుండ్రు, అది వాళ్ళు ముక్కుకొని తింటున్నారు. అంటే నాకు అర్థం కాదు, ఏది అంధభక్తి ఏంటండి? అంటే ఈ అమాయకమైన ప్రజల్ని దేవుడి పేరుతో భయపెట్టి వీళ్ళ దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటున్నారు. చెప్తున్నా కదా, ఇక్కడ చాలా మందికి నేను చెప్తున్నా, ఎంతో మందికి. ఇప్పుడు నేను ఈ విషయం తీసుకొని వచ్చినా కాబట్టి, నువ్వు మా మతాన్ని అంటావా, నువ్వు మా మతం బాబాలను జోగినీలను అంటావా, లేకపోతే పాస్టర్లను అంటావా, లేకపోతే మౌలాలను అంటావా, వాళ్ళని అంటావా అని చెప్పేసి కోపం వస్తుంది భయ్యా నీకు. మీ అందరికి కోపం రావడం సహజం. కాబట్టి ఒకసారి ఆలోచించండి మీరు, నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు చెప్పు? ఎందుకు? నేను ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని నేను అవమానించటం లేదు. నేను ఈ మతము ధర్మం ముసుగులో ఎవడైతే ఉండి మిమ్మల్ని ఆడుకుంటున్నాడో, నేను వాళ్ళని మాట్లాడుతున్నాను. నేను వాళ్ళని అంటున్నా. వాళ్ళని కూడా ఏమంటున్నాను? నేను ఏమంటున్నా,
భయ్యా మీరు మారండి, దేవుడిని నమ్మండి, కాదంటలేను నేను. దేవుడు, ఎందుకంటే మన మత విశ్వాసం, హిందూ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మన మత విశ్వాసం మనది. కాకపోతే ఇట్లాంటి లోఫర్ నా కొడుకులకు మీరు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? ఏమంటారు, మీ ఇంట్లో వచ్చేసే ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు? మా ఆలోచించండి. అయితే అది చెప్తున్న భయ్యా, మీకు నా పైన కోపం వస్తే, నేను కోపం వచ్చినా రావచ్చు. కాకపోతే ఏ దేవుడు ఏ దేవుడు దేవుణ్ణి మనమే అవమానించుకుంటాం. మన దేవుడు మన మనసులో ఉండాలి కానీ ఇట్లా రోడ్లపైకి మాత్రం తీసుకొని వచ్చేసి చెప్తున్నా కదా. సారీ ఈ మాట అన్నందుకు, కాకపోతే బాధతో అంటున్న మాట అయితే. సో ఇలాంటి పనులు చెయ్యమని వాళ్ళకి, వాళ్ళు నమ్మే రాముడు చెప్పిండా, జీసస్ చెప్పిండా, ఐ మీన్ అల్లా చెప్పిండా, ఏమన్నా చిల్లర గాలు రాబోయ్ మీరు అంటే పబ్లిక్ మైండ్తో ఆడుకుంటున్నారు. చెప్తున్నా కదా, ఇది కూడా నేను ఒక మాట చెప్తున్నా. ఇక భక్తులు కూడా అంధభక్తులు చెప్తున్నా, ముట్టుకుంటే ఇట్లా కొట్టుకొని పడి చచ్చిపోతాడా, పడి ఇట్లా కొట్టుకొని దొమ్మరిగడ్డలు కొట్టుకొని, మీరు చూడండి ఈ క్రిస్టియన్స్ కొంతమంది పాస్టర్ గారు ఉంటారు కదా, ముట్టుకొని పెట్టంగానే, చేయి పెట్టంగానే కొట్టుకొని బడి చచ్చిపోతారు. ముస్లిమ్స్లో కూడా ఇట్లాంటి ఏదైతే వాడి నోట్లో ఎన్ని అనమని దేవుడా ఏమన్నవాడు నోట్లో ఖజూర పెట్టుకుని ఇస్తుండు, ఇల్లు కడుక్కొని ఇట్లా చూడండి, అది కూడా చూపిస్తా. నేను చెప్తున్నా కదా భయ్, నేను ఇక నీకు, మీ అందరికీ నేను ఒకటే వినతి, ఇకనైనా మారండి చెప్తున్నా. లేకపోతే మీ బతుకులు ఆగం ఖాయమవుతుంది.